సో ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే అనిపిస్తది అంటే డాన్సర్స్ అంటే ఎంత బయట డాన్స్ చేసేటప్పుడు ఎలా ఎంత స్పాంటేనియస్‌గా ఉంటారు. మీరు చాలా అట్ ద సేమ్ టైమ్ చాలా సింపుల్‌గా అనిపిస్తున్నారు. సో జనరల్లీ డాన్స్ అంటేనే మేము చాలా ఈ మధ్య చూసిన వాటిల్లో చాలా క్యూటెస్ట్ వీడియో అంటే అదే చెప్పాలి. సో దాని వెనక ఇన్సిడెంట్స్ చాలా ఉండే ఉంటాయి కదా! సో దాని గురించి షేర్ చేసుకుంటారా? రాజమౌళి సార్ వీడియోనే అది ఆల్రెడీ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బిఫోరే రాజమౌళి సార్ది వాళ్ళు కార్తికేయ సార్ ఉన్నారు కదా వాళ్ళ కొడుకు ఆ మ్యారేజ్కి మేము చేసాం ఓకే. డాన్స్ ప్రాక్టీస్. అప్పుడు ఆర్ఆర్ స్టార్టింగ్ సీన్ అనమాట, ఒక బ్రిడ్జి సీన్. ఓకే. ఓకే. అప్పుడు ఫస్ట్ టైం నేను అడుగు పెట్టాం చాలా రోజుల తర్వాత. నేను ఛత్రపతి నుంచి సార్తో వర్క్ చేస్తున్నాం. ఓకే. మా గురుగారు ప్రేమ్ రషీద్. అప్పటి నుంచి సార్ ఇంటికి వెళ్తాం మేము. అక్కడ మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఏమన్నా పండగ వచ్చిందనుకో సార్ ఇంట్లో ఛత్రపతి టైంలో అనుకుంటా, ఛత్రపతి అయిపోయింది ఇంకా వేరే సినిమా చేస్తున్నాం. అప్పుడు ఏదో పండుగ తెలుగు పండుగ వచ్చింది. మేము కింద ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం, కింద ఎడిటింగ్ చేస్తున్నాం. పైకి రండి భోజనానికి అన్నారు. సరే మేము పైకి వెళ్ళాం. పైకి వెళ్తే అందరినీ వరుసగా కింద కూర్చొని నేల మీద ఆకులు ఉన్నాయి కదా అరటాకులు, అది నేల మీద వేసారు. నేను చూసా ఏంటి అది అందరూ రాజమౌళి సార్ కూర్చున్నారు, కీరవాణి సార్ అందరూ నేల మీద కూర్చున్నారు. ఏంటంటే వీళ్ళందరూ నేల మీద కూర్చొని ఈ అరిటాకు అది నేను నీళ్ళు పోసా మొత్తం కారిపోతా ఉంది. ఏమయ్యా దాన్ని కొంచెం పోసుకోవాలి అన్నాడు. ఏం చేస్తాం మనకి అలవాట్లేదు కదా, కొంచెం అది చేసుకొని తెలుగు ఏదో ఫంక్షన్ ఏదో పండగ మంచి తెలుగు భోజనాలు పెట్టి మంచి చేశారు. అప్పుడు ఇంట్లో ఆయన సార్తో కొంచెం మేడం చాలా మంచిది వీళ్ళందరూ అంటే కార్తీక ఫంక్షన్ చేశాం ఇక్కడ జైపూర్లో. ఇంకా మీరు వీడియోలు చూసే ఉంటుంది, ప్రభాస్ సార్ మేము ఎన్ని పిచ్చి గంటలు వేసాం. 7 days 7 days సార్ ఆయనకి ఫీవర్ అయినా పర్వాలేదు ఆయన డాన్స్ చేశాడు. అప్పుడు నేర్చుకోండి ఆయన ఎంత అంటే ఎంత స్పాంటేనియస్ ఉంటాడంటే, ఇప్పుడు మీరు వచ్చారనుకోండి సంగీతం మీ ఫ్రెండ్స్ పెళ్ళికి అనుకోండి, మీరు వస్తారు సాయంత్రం టైంలో వస్తారు, ఒక 1 hour ఆడేసి ఐఎమ్ వెరీ బిజీ అని వెళ్ళిపోతారు. ఆయన అలా కాదు, పొద్దున పిలిపించుకొని 6 గంటలకి ఆయన ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఆయన వర్క్లు ఉంటాయి కదా, షూటింగ్ వర్క్లు ఉంటాయి కదా, సినిమా వర్క్లు ఉంటాయి, అవన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి అక్కడ వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు. అందరూ ఇప్పుడు వచ్చిన హీరోలు అందరూ ఆడారు, అందరూ సాయంత్రం 7 గంటలకంటే 8 గంటలకు వస్తారు, 9 గంటలకు 10 గంటలకు వస్తారు. ఈయన అలా కాదు, పొద్దున నేర్చుకుంటాడు మళ్ళీ సాయంత్రం నేర్చుకుంటాడు. అంత డెడికేషన్ ఉంటాడు. నేను అనుకుంటాడు ఏంట్రా బాబు ఇంత డెడికేషన్ అని. మనకే అనిపిస్తుంది అరే ఇది పెళ్ళి అంటే ఏంది ఎవరు చూడరు, అది ఫన్ కూడా ఆయన ఫన్ చేసుకోండి, వెరీ సీరియస్ పర్ఫెక్షన్ కావాలి. మొన్న చేసిన వీడియో వచ్చేసి వాళ్ళ రిలేషన్ వాళ్ళది మ్యారేజ్, ఆయన రాడున్నారు, సడన్గా వచ్చారు మేడం అని ఏ సాంగ్ చేద్దామంటే పోయినసారి ఓల్డ్ సాంగ్ చేసాం, ఎట్టాగా ఉన్నది ఓల్డ్ ఆ సాంగ్ చేసాం సార్, కొత్త సాంగ్ చేద్దామంటే ఏ సాంగ్ చేద్దామంటే ఇది కొత్తది అండి, కొత్త ఒక సాంగ్ వినిపించాం కానీ ఆయనకి మేడంకి ఏం నచ్చలేదు. కట్ చేస్తే మేడం ఈ సాంగ్ అదిరిపోద్ది మేడం అంటే, మేడం సార్ ఫేవరెట్ సాంగ్ అది, మేడంకో సార్కో ఫేవరెట్ సాంగ్ అందమైన ప్రేమదన్నే అంటే వెంటనే సార్ ఇద్దరు ఆ సాంగ్ అంటే అన్నాడు. సార్ ఈ సాంగ్ చేద్దామన్నాను. ఈ సాంగ్ మేడం అనేది ఇది ప్రభు మాస్టర్ సాంగ్ మన ఇద్దరం అంటే అసలు మేడం భయపడింది. లేదు మేడం చేస్తాను, నేను కంపోజ్ చేశాను, మీరు చూడండి ఈజీగా ఉంటుంది మీకు, ఈజీగా చేస్తానంటే అవునా సరే నువ్వు చేయండి. ఇక చిన్నగా ముట్టి మిల్లన్న ముత్యం ఇలా స్టెప్పులు అంటే ఆయన చాలా క్యూట్ గా అనిపించింది. మేడం కూడా అబ్బా ఇదేదో బాగానే ఉందని చేస్తున్నా ఆమె భయం. రేపు పొద్దున ఈ సాంగ్ బయటకు వచ్చింది అనుకో, ప్రభుదేవ్ మాస్టర్ సాంగ్ నేను చేస్తాను అంటే మేడం గారు క్లాసికల్ నేర్చుకున్నారు అప్పుడు చిన్నప్పుడు. ఏదో ఒక స్టెప్ ఉంది, మేడం ఇలా కాలు ఇలా తిప్పారు, మేడం మీరేంది మేడం ఈ రేంజ్లో తిప్పుతున్నారు అంటే నేను క్లాసికల్ చిన్నప్పుడు నేర్చుకున్నాను అన్నారు. ఓహో అవన్నీ బయటకు వస్తున్నాయి అన్నట్టు. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన చైనాకి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఒక 4 రోజులు చేసి చైనాకి వెళ్ళిపోయాడు. చైనాకి నాకు వీడియో కాల్ వచ్చింది, నాకు వీడియో కావాలి అన్నాడు, డాన్స్ వీడియో కావాలన్నాడు. వచ్చిందా ఇంకా సంగీతం వచ్చిందా చేద్దామని అనుకున్నాను నేను. లేదా వీడియో కావాలంటే వీడియో చేసి చూపించాను. ఇప్పుడు మీరు ముందున్నారు డాన్స్ ఆడి పంపించడానికి. కట్ చేసి ఇది కాదు వెనకాల నుంచి కెమెరా కావాలన్నాడు. వెనకాల కెమెరా అన్న, ఎందుకు వెనకాల కెమెరా నాకు అర్థం కాలేదు. అంటే ఆయన పర్ఫెక్షన్ చూడండి, నేను ముందు ఆడతాను కదా, ఆయన వెనకాల చూసి ఆడతాడు కదా,
ఆయన వ్యూ ఏముంది మీ వెనకాల ఆడుతుంటారు కదా, ఆ వ్యూ ఈ చెయ్యి లెఫ్ట్ ఎత్తుతా రైట్ ఎత్తుతా మనకి ఆపోజిట్ వస్తుంది కదా, అర్థం అవ్వదు. అవును, కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది రైట్ లెఫ్ట్ అని. అది నాకు కూడా తెలియదు మేడం, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను. ఓకే, ఆయన వెనకాల కెమెరా పెట్టు, ముందు కెమెరా పెట్టాను నేను. నాకే డౌట్ వచ్చేసి వేరే లెఫ్ట్ రైట్ కూడా పెట్టంటారా మీరు, మళ్ళీ లెఫ్ట్ రైట్ పోండి, మళ్ళీ లెఫ్ట్ రైట్ కెమెరాలు పెట్టి చేపించా. అంటే ఆయన విజన్, కెమెరా విజన్ కానీ ప్రాక్టీస్ విజన్ కానీ చాలా ఇదిగా ఉంటుంది. మళ్ళీ మహేష్ బాబు షూటింగ్, అదే మహేష్ బాబుది ప్రాక్టీస్ అది చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు. వచ్చిన తర్వాత రేపెళ్ళుండో ప్రాక్టీస్ అయినా పర్వాలేదు, మళ్ళీ అక్కడికి అల్మిల్ ఫ్యాక్టరీ పిలిపించి అక్కడ డాన్స్ చేపిస్తున్నారు. ఇంత పెద్ద కుక్క ఉంటుంది, దాని పేరు వచ్చేసి భైరవ కుక్క, ఇంత ఉంది. ఆయన హాల్లోకి వచ్చేసింది లోపలిగా, అది చూస్తే నాకు భయం వేసింది. నేను నించోపోయా, ఆడయ్యా అంటే ఆడను, ఎందుకంటే మనం ఏమైనా ఆడేమనుకో అది వచ్చి పసకన పరిగెత్తి ఇంత ఉంది అది కుక్క. భైరవ బయటికి వెళ్ళన్నాడు, అదేమో పోవట్లేదు, ఇట్లా చూస్తా ఉంది ఆయన సైడ్. సార్ అది పోద్దా అంటే, సార్ ఏం చేయలేదు, భైరవ సిట్ అంటే కూర్చుంది అది. సార్ ఇప్పుడు ఏమన్నా ఆడాను అనుకో, అది అప్పుడక్కడ పెరిగింది అనుకో, ఏం చేశాను సార్ అంటే, నువ్వు ఎదవేషాలు అయ్యేది అనుకో అది ఏమందు, నువ్వు సైలెంట్గా ఉన్నావు, సైలెంట్గా ఉంటుంది అంటాడు. అది ఆ కుక్క ఆయన బాడీ గార్డ్ అనమాట, 24 hours ఉంటుంది. ఆయన అప్పుడు ఆయన ప్రాక్టీస్ చేసి సాయంత్రాన్ని ప్రోగ్రామ్ అవుతుంది మేడం, మనం సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ప్రాక్టీస్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి పిలిచి కమ్ టు మై రూమ్ ఫోన్ చేసాం. ఫోన్ చేయగానే సరే ఇంటికి వెళ్తానే, ఇప్పుడు ప్రాక్టీస్ సాయంత్రం వెళ్దాం అనుకున్నాను. రాధా అన్నాడు, నన్ను రాధా అంటాడు, రాధాకృష్ణ నన్ను రాధా అంటాడు. రాధా అన్నాడు, సరే అన్నాడు, ఇంటికి రా అన్నాడు. ఏంది ఇంటికా, ఇప్పుడు టైం ఎంత 2 అయింది, ఇప్పుడు ఇంటికి ఏందిరా బాబు అని మళ్ళీ ఇంట్లో వెళ్ళి సోఫాలన్నీ సదిరేసి, చిన్న అక్కడ మణికొండలో సోఫాలు సదిరి మళ్ళీ షూరు అనిపించింది. అబ్బా ఈ డెడికేషన్ ఎక్కడ వదలట్లేదు అసలు, లాస్ట్ మినిట్ వరకు అవుట్పుట్ ఇంపార్టెంట్ అనేది. సార్ మేడం నేను అన్నాను సార్కి, సార్ మనం ఏమన్నా డాన్స్ కాంపిటీషన్ వెళ్ళట్లేదు సార్, సాయంత్రానికి ఏదో ఇలా చిల్లిగా చేస్తానంటే, లేదండి మా అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉందిలే, చేయిన తర్వాత ఓకే నేను ఓకేనా అంటే, సార్ మధ్యలో ఒకసారి చెయ్యి ఇలా మళ్ళీ 1 more అనండి సార్, ఇప్పుడు తుత్తు ఉంటుంది సార్, మీరు బాగానే చేశారు సార్ అంటే వినడు. అయినా ప్రాక్టీస్ చేస్తాడు. ఆ స్టేజ్ దగ్గర పోయిన తర్వాత అప్పుడు వదులుతాడా, మైక్ తీసుకొని సౌండ్ కరెక్ట్ ఉందా లేదా, అక్కడ కూడా సౌండ్ ఇక్కడ ఇది లెఫ్ట్ రైట్ బాగలేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు, టేప్ అందించాలి, మార్క్ వేసామన్నా, వేసాను సార్ అంటే, ఎక్కడ రండి ఇలా వేసాను, చిన్న వైట్ టేప్ వేసాను, అదేం కనిపిస్తుంది, రెడ్ టేప్ ప్లస్ మార్క్ లేన్నాడు. సరే రెడ్ టేప్ ఎక్కడ అడిగితే కెమెరా వాళ్ళు లైట్ మ్యాన్ లేరన్నారు. మళ్ళీ ఇంద్రానగర్ పోయి ఆ టేప్ తీసుకొచ్చారు, గంట వెయిటింగ్, మళ్ళీ కట్ చేసి దాన్ని పిన్ చేసి ఒకటే షాట్, ఇది పేపర్స్ ఉంటాయి కదా, అది వచ్చింది, ఆ మార్క్ లేదు గిరికి లేదు. అయ్యో, స్టాండింగ్ పొజిషన్ కోసం, అది కూడా ఆయన ప్రొఫెషన్. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్ అన్ని ప్రొఫెషన్. నువ్వు నిల్చోబెడతాడు మార్కెట్ లెఫ్ట్, అక్కడే మార్కు, అక్కడే మళ్ళీ ఆ టేప్ ను ఒక మా వాడు లాగాడు అసిస్టెంట్, ఇలా లాగితే అది పీస్ ఇలా చిన్నది వస్తుంది కదా, కాదు కరెక్ట్ కట్ చేసి నీట్గా ఉన్నానంట, ఎంత ఇలా తగలకూడదు. ఓ అమ్మా, టేప్ కూడా పర్ఫెక్షన్ అనిపించింది నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.